ఇప్పుడు ఈ సాయిల్ టెస్ట్‌లకు సంబంధించి మరి జనరల్‌గా మామూలు కెమికల్ వ్యవసాయం అంటే సాయిల్ టెస్ట్ చేసి ఎంత మోతాదులో ఉందనేది విషయం తెలుసుకుంటాం. కానీ ఇది ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాం ఆల్రెడీ. సో దీనికి సాయిల్ టెస్ట్ అవసరమేనా? ఇట్లాంటి చేసేవాళ్ళు దీనికి కూడా సాయిల్ టెస్ట్ అవసరం. మనకు భూసారం ఎంత పెరుగుతుంది, ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో కూడా దీంట్లో ఏంటంటే ఏ పోషకాలు ఎన్ని ఉన్నాయి, దీంట్లో తక్కువ ఉన్నాయి, ఏది తక్కువ ఉన్నది ఎట్లా అని తెలుసుకోవాలి. మనం ఇప్పుడు జ్వరం వచ్చేదంటే ఏం చేస్తాం, డాక్టర్ దగ్గర పోతే ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది. సేమ్ దీనికి కూడా అట్లనే ప్రతి సంవత్సరం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా వీలు కాలేదనుకోరు, వీలు కానప్పుడు ఏం చేసుకోవాలి, కనీసం 2 సంవత్సరాలకు ఒకసారి అయినా చేసుకోవాలి. ఇది తప్పనిసరిగా రైతు చేసుకోవాలి, ఇది బాధ్యత. అయితే దీన్ని రైతులకు దీనివల్ల ఉపయోగం ఏంటిది, చేయడం వల్ల ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అనేది ఇవన్నీ దశల వారీగా వీళ్ళకు శిక్షణ ఇచ్చుకుంటా ఒక గ్రామానికి ఒక అభ్యుదయ రైతులను ఒక 50 మందిని ఎంపిక చేసి వాళ్ళను అక్కడ పండే పంటల మీద, ఈ భూసారం మీద, వీళ్ళ మీద వాళ్ళకు ఒక 2 రోజుల శిక్షణ ఇవ్వాలి. వాళ్ళు వచ్చి ఇంకో 4-5 రైతులకు చెప్తారు. ఇట్లా చెప్పుకుంటూ పోవడం వల్ల ఏంటంటే రైతులకు శాస్త్రీయ అవగాహన వస్తుంది. దీనికి పెద్ద ఖర్చేం కాదు. ఓ 50 నుంచి 60 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టేది ఉంటే దాదాపు ఒక 5-6 లక్షల మంది రైతులకు శిక్షణ ఇవ్వచ్చు.